కొన్ని ప్రత్యేక ఎంజైముల సాయంతో పరిశోధకులు యూనివర్సల్ కిడ్నీ సృష్టించారు. దీనివల్ల కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మరింత సులభం అవుతుంది. అయితే ఇది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకునే ముందు అసలు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విజయవంతం కావాలంటే డోనర్ కిడ్నీ రిసీవర్ బ్లడ్ టైప్ తో మ్యాచ్ అవ్వాలి. కంపేటబుల్ ట్రాన్స్ప్లాంట్స్ అండ్ ఇన్కంపేటబుల్ ట్రాన్స్ప్లాంట్స్ అనే 2 రకాలు ఉంటాయి. కంపేటబుల్ ట్రాన్స్ప్లాంట్స్ లో రిసీవర్ బ్లడ్ టైప్ ఏ అయితే ఓ లేదా ఏ బ్లడ్ గ్రూప్ వ్యక్తి నుంచి కిడ్నీ తీసుకోవచ్చు. బి గ్రూప్ అయితే బి ఆర్ ఓ నుంచి, ఏబి అయితే ఏ బి ఏబి ఓ గ్రూప్ అయితే ఓ బ్లడ్ టైప్ ఉన్న వ్యక్తి కిడ్నీని పొందవచ్చు. ఇక ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్స్ అంటే డోనర్ కిడ్నీ మ్యాచ్ కాకపోయినా రిసీవర్ కు యాంటీబాడీలు తొలగించి ఆ కిడ్నీ సెట్ అయ్యేలా చేస్తారు. కానీ ఇది చాలా రిస్కీ ప్రాసెస్. ఇక వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువే. లివింగ్ డోనర్ అయితే 3 నుంచి 4 నెలలు, డిసీజ్డ్ డోనర్ అయితే 3 నుంచి 4 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువే పడుతుంది. ముఖ్యంగా ఓ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి మ్యాచ్ అయ్యే కిడ్నీ దొరకడం అంత ఈజీ కాదు. ఈ నేపథ్యంలో యూనివర్సల్ కిడ్నీ కీలక పాత్ర పోషించనుంది. డోనర్ బ్లడ్ గ్రూప్ ఏదైనా సరే అతని కిడ్నీని టైప్ ఓ కు మార్చి దానిని రిసీవర్ కు ఫిక్స్ చేయడమే ఈ యూనివర్సల్ కిడ్నీ ప్రాసెస్. ఎందుకంటే ఓ గ్రూప్ యూనివర్సల్ డోనర్ కాబట్టి ఓ బ్లడ్ గ్రూప్ వారికే కాకుండా దీనివల్ల ఇతర బ్లడ్ గ్రూప్ పేషెంట్లకు కూడా వెయిటింగ్ టైం తగ్గుతుంది. పరిశోధకులు చేసిన ప్రయోగంలో ఏ బ్లడ్ గ్రూప్ కు చెందిన కిడ్నీని స్పెషల్ ఎంజైమ్స్ ఉపయోగించి టైప్ ఓగా మార్చారు. బ్లడ్ టైప్ ను ఏగా ఉంచే షుగర్ మాలిక్యూల్స్ ను తొలగించడం ద్వారా అందులో అడుగున ఉన్న న్యూట్రల్ ఓ టైప్ గ్రూప్ ను వెలికి తీశారు. అలా ఓ టైప్ కు మార్చిన ఈ కిడ్నీని ఓ బ్రెయిన్ డెడ్ పేషెంట్ కు అమర్చగా సానుకూల ఫలితాలు కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, వెస్ట్ చైనా హాస్పిటల్, కెనడాకు చెందిన ఎవైవో బయోమెడికల్ అనే సంస్థలు సంయుక్తంగా ఈ పరిశోధన చేపట్టాయి.